సమాజానికి ఎంతో కొంత ఏదో చేయాలన్న తపన, పేదలను ఆదుకోవాలన్న ఉత్సుకత ఆయనలో ఇమిడింప చేసుకున్నారు. అన్నదానం మహాదానం, ఆకలితో అలమటించే వారి ఆకలి బాధను తీరుస్తూ అన్నదాతగా మారారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, అంతిమయాత్ర వాహనాలు సమకూర్చి పేదల పాలిట దేవుడయ్యారు కంచి పరమేశ్వర్ రెడ్డి. సేవలు, దాతృత్వం పునికిపుచ్చుకున్న వ్యాపారవేత్త పరమేశ్వర్ రెడ్డిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. కొద్దిపాటి వ్యవసాయం, సన్నకారు రైతు కుటుంబానికి చెందిన కంచి పరమేశ్వర్ రెడ్డి ఉన్న గ్రామంలో సరైన ఉపాధి లేక జీవనోపాధి కోసం హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాద్ లో కొద్దిపాటి హాస్పిటల్స్, ఆపై నిర్మాణ రంగంలో అడుగుపెట్టి స్థిరపడ్డారు. పిలిచిన వెంటనే పలికే దేవుడిగా భావించే పరమేశ్వరుడన్న నామధేయం మహిమ, చిన్నతనం నుంచి సేవా దృక్పథం అలవర్చుకున్నారు. ఉన్నంతలో ధార్మిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కర్నూలు మార్గ మధ్యంలో వ్యాపార రీత్యా పాల డైరీ, హోటల్ ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో వ్యాపారం ఆపేసిన తరుణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు రోజుకు సుమారు 500 మంది వరకు భోజన వసతి ఏర్పాటు చేశారు. తాను పుట్టి పెరిగిన స్వగ్రామం ఆత్మకూరుకు ఏదో చేయాలన్న తలంపు కంచి పరమేశ్వర్ రెడ్డికి తట్టింది. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ఎక్కువ శాతం పేదవారే ఉంటారు. సమీపంలో హోటల్ సైతం లేక వారు ఆకలి బాధతో ఇబ్బంది పడేవారు. వారి క్షుద్బాధ తీర్చాలని పరమేశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనకు 2023 మార్చి 31న ఉచిత భోజనశాలకు కార్యాచరణ మొదలైంది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత భోజనం ఏర్పాటు చేయాలంటే అడ్డంకులుంటాయి, అనుమతులు కావాలి. అలా తన ఆలోచనను జిల్లా కలెక్టర్కు చెప్పడంతో అధికారులు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచే మొదట సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారు. ప్రస్తుతం 700 మంది వరకు అక్కడ ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భోజనం పెడితే బాగుండు, అన్నదానం చేస్తే బాగుండు అనే ఉద్దేశంతో అప్పుడు మా లెక్కలోకి ఒక 300 మంది అని అనుకున్నాము మా సర్వేలో. అది ఈ రోజు 700 మంది దాకా దీన్ని వినియోగించుకుంటున్నారు. చాలా మందికి ఉపయోగకరంగా ఉందని నిజంగా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ భోజనం చేస్తున్నాం అందరూ కూడా. నిజంగా ఇది స్ఫూర్తిగా తీసుకొని నేను 1 by 1 ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాము. మనిషికి ఒక 10,000 రూపాయలు చనిపోతే, పేద ప్రజలు చనిపోతే 10,000 రూపాయలు వాళ్ళ ఖర్చుల కింద ఇస్తే వాళ్ళ కుటుంబాలు కొంత కొంచెం ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని దసరాలో ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటిదాకా దాదాపు ఒక 100 మంది పైన ఇవ్వటం జరిగింది. అది 10 లక్షల రూపాయల దాకా దాని బడ్జెట్ కింద ఇప్పటిదాకా ఇచ్చాము. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నిరుపేదలు ఎవరు మరణించినా ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు పరమేశ్వర్ రెడ్డి. ఇప్పటి వరకు సుమారు 100 కుటుంబాలు ఆర్థిక సాయం పొందాయి. అంతేకాదు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరైనా మరణించినప్పుడు సమాచారం అందిన వెంటనే పార్థివ దేహాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ పంపిస్తున్నారు. పట్టణంలో దహన సంస్కారాలకు అంతిమయాత్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు పరమేశ్వర్ రెడ్డి. బస్టాండ్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తి తీరుస్తున్నారు. పరమేశ్వర్ రెడ్డి తమ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 550 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. రాబో రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో పేద పిల్లలైన విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. పేదలకు అందించే సేవల్లో ఉండే సంతృప్తి తమకు మరింత ఆనందాన్ని ఇస్తోందంటున్నారు పరమేశ్వర్ రెడ్డి.